ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 39వ దినము 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ అగస్తీశ్వరుని అనుగ్రహ భాషణము. ఓం శ్రీ అగస్తీశ్వరాయ నమో నమః. ఏకమై సర్వము నేనైన శ్రీ అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. సద్గురువుగాను కల్కి అవతారముగాను వెలసి పనిచేసే నేను ప్రతి ఒక్క మానవుని శిరస్సులోనూ ఒక ఆత్మ గర్భముగా నిలిచి పనిచేస్తాను. భౌతికంగా సద్గురు అగస్త్య మహర్షిగా నెలకొని ఉన్న నేను మీ శిరస్సులో ఉన్నటువంటి నా తత్వాన్ని కలిగిన ఆత్మగర్భ బీజము అనే పాదరస కణముతో సులభంగా కలిసిపోతాను. ఆ కణమునకు శక్తులను కూడా అందిస్తాను. శ్రీ అగస్తీశ్వరుడు అనే శివశక్తులను గురించి తెలుసుకొనండి. ఈశ్వరుని నుండి పుట్టిన ఆత్మ అయిన నేను అగస్తీశ్వరుడు అనగా లోపల ఉండే ఈశ్వరుడు అను అర్థముతో పిలువబడుటకు నా యొక్క అన్ని ఆత్మకణములను ఈశ్వరునికి సమర్పించుకొని పూర్తిగా ఈశ్వరుని సేవకునిగా రూపొందుటయే దీనికి మూల కారణము. ఈశ్వరుని పని అనేది మానవులను భూమి నుండి విడుదల చేయును, అనగా వాళ్లను ముక్తి మార్గము వైపు నడిపిస్తూ వాళ్ళని విడుదల చేస్తుంది అంటున్నారు. ఈ విశ్వమంతటా వ్యాపించి పనిచేసినా కూడా మానవ కుల ఆత్మలకు చేసే సేవయే అత్యంత ఉన్నతమైనది. ఎందుకంటే మానవుల ఆత్మలను విడిపించడానికి దేవుడు అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉంటాడని తెలుసుకోండి. మానవులు అర్థం చేసుకొనుటకు వీలుకాని ఒక తత్వాన్ని ఈశ్వరుడు చేపడతాడు. ఈశ్వర తత్వాన్ని గుణగణములను అర్థం చేసుకోవాలి అంటే మీ లోపల ఈశ్వరుని వంటి మీ అగస్తీశ్వర ఆత్మకణమును గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే అన్ని అవసరాలను నెరవేర్చుటకై అసంఖ్యాక ఆత్మగర్భ బీజములను పుట్టించి అనుగ్రహించే ఈశ్వరుడు తన తత్వమునకు సమానమైన తత్వము కలిగిన ఒక కణమును కూడా ప్రసాదిస్తాడు. అంటే మనం పుట్టేటప్పుడు మన ఆత్మలో కోటాను కోట్ల శివాంశలు ఉన్నట్టే తనకు సరి అయిన అంటే తనే ఒక కణముగా మారి అంటే తన అంతటి తన స్వభావము తన తత్వము కలిగిన ఒక ఈశ్వర కణాన్ని మన బ్రెయిన్లో ఆత్మలో ఉంచుతాడట పరమేశ్వరుడు. ప్రతి ఒక్క ఆత్మలోనూ నిలిచి ఉండే అగస్తీశ్వర అనే పాదరస కణము అంటే ఈ లోపల ఉండే పాదరస కణము పేరే తనకు దీటైన భగవంతునికి దీటైన పాదరస కణము అగస్తీశ్వర కణం. ప్రతి ఒక్క ఆత్మలోనూ నిలిచి ఉండే అగస్తీశ్వర అనే పాదరస కణము తన తోటి ఆత్మలను కాపాడి రక్షించాలి అనే ఉద్దేశాన్ని ఏర్పరచును. అలాంటి ఫ్రీక్వెన్సీని కలిగి ఉండును. ప్రతి ఒక్క మనిషి తన ఆత్మలోని ఒక కణముగా నిలిచి ఉన్న అగత్తు ఈసన్. ఇక్కడ తమిళ్లోనే ఈ పదము అగత్తు అంటే లోపల అని అర్థం. సంస్కృతంలో అగా అంటే ఒక వేరే వేరే అర్థాలు ఉన్నాయి. అయితే అగా అంటే ఒక కుండ, ఒక నీళ్లు పట్టే కుండ అనే అర్థం కూడా వస్తుంది. ఆయన కుంభ సంభవుడు కాబట్టి అలా పెట్టారు అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ స్వామి చెప్తున్న మెసేజ్లో లోపల ఉండే ఈశ్వరుడు అగ అంటే తమిళ్లో లోపల, అగత్తు ఈసన్ అంటే లోపల ఉండేటువంటి ఈశ్వరుడు అనే అర్థం. ఆ కణానికి ఏ కణమైతే భగవంతుడు ఇతర కణాలతో పాటుగా తనకు సమమైన ఒక కణాన్ని పుట్టించాడు అన్నారే ఆ కణము అది అగస్తీశ్వర కణం. ఎందువల్ల అంటే లోపల ఉండే ఈశ్వరుడు ఆ కణం అది ఉంటాడు కాబట్టి ఈశ్వరుడు ఆ కణం పేరు అగస్తీశ్వర కణం. అనగా లోపల ఉండే ఈశ్వరుడు అనే కణమును తెలుసుకొన్నచో ఈశ్వరునికి సరిసమానమైన వానిగా నిలవగలడు. అంటే ఆ వ్యక్తి లోపల ఈశ్వరుడు అను ఆత్మకణము అనగా అగస్తీశ్వరుడు, అగత్తు ఈశ్వరుడు. అది తెలుగులో నేను లోపల ఈశ్వరుడు అని రాశాను. అగత్తు ఈశ్వరుడు లేదా లోపల ఈశ్వరుడు అను ఆత్మకణము శిరస్సులో బంధించబడదు, విడిపడదు. అంటే ఇది కూడా ఒక ఉన్నటువంటి ఎక్సెప్షనల్ పాదరస కణం అన్నమాట. ఎందుకంటే మిగతా కణాలు స్పెషల్ కణాలే కానీ ఇది స్వయం ఈశ్వరుడే కాబట్టి ఇది ఆబ్వియస్లీ లోపల బంధించబడదు, విడిపడే సమస్య లేదు. అయినను ఏ సమయంలో అయినా ప్రాణానికి శక్తులను అందించును. ఆ పని మటుకు సక్రమంగా జరుగుతూ ఉంటుంది. అగస్తీశ్వర అను పేరు కలిగి మీలో ఉన్న ఆత్మగర్భము అనేది
అత్యంత వీర్యవంతమైనది. ఆకారము, బరువు, వీర్యము, శక్తులు మొదలైన వాటన్నిటిలో అత్యంత ప్రధానమైనది. ఇది అన్నిటికన్నా మిన్న అయిన కణము అంటున్నారు స్వామి. ప్రతిరోజు ఈ కణము తన వీర్యవంతమైన శక్తులను అందించుటకై లైట్ బ్రిడ్జ్ నుండి నేరుగా జీవాణువు గూడు కేంద్రమైన బిందువు వరకు చేరుకొనేగలిగే తత్వం ఉన్నది. అంటే అన్ని కణాలు జీవాణువు వరకు చేరగలవట. జీవాణువు కేంద్రంలోకి ఈ అగస్తీశ్వర కణం మాత్రమే చేరగలదట. కాబట్టి ప్రతిరోజు ఈ కణము తన వీర్యవంతమైన శక్తులను అందించుటకై లైట్ బ్రిడ్జ్ నుండి నేరుగా అక్కడి నుంచి బయలుదేరి ఈ జీవాణువు గూడు కేంద్రం వరకు, ఆ బిందువు వరకు చేరుకుంటుందట. అగస్తీశ్వర అను ఆత్మగర్భస్థ బీజము తప్ప వేరే ఏ ఒక ఆత్మగర్భస్థ బీజము వలనను జీవాణువు గూడు కేంద్రం వరకు వెళ్ళుటకు సాధ్యము కాదు. కాలము సమయము అనేది చూడక ఏ సమయంలో అయినా సరే జీవాణువు గూడు వరకు ప్రయాణించి తన శక్తులను అందించుటయే అగస్తీశ్వర కణం యొక్క పని అయి ఉన్నది. ప్రతిరోజు శక్తులను అందించినా కూడా జీవాణువుకు ఏదైనా ఒక ఆపద సంభవిస్తే మొట్టమొదటగా తన శక్తులను కురిపించి అగస్తీశ్వర కణం కాపాడును. ఆత్మకణ గర్భ బీజములను విడుదల చేయించుటకై, అంటే ట్రాప్డ్ సోల్ పార్టికల్స్ని విడుదల చేయించడానికి ప్రాణము తనను తానే సమర్పించుకొను. అంటే తన్ను పూర్తిగా అర్పించేసుకుంటుంది ఈ ప్రక్రియలో ప్రాణం. అదే విధంగా ఎలా అయితే ప్రాణము అంత త్యాగం చేస్తుందో అదే విధంగా అగస్తీశ్వర కణము కూడా తనని తానే ప్రాణానికి అర్పించుకొను. ఎందుకంటే అది స్వయంగా ఈశ్వరుడు కదా. అందువలన జీవాణువు కోసమై విశ్రాంతి లేక శక్తులను కురిపిస్తూనే ఉన్న అత్యంత ప్రధానమైన కణము అనేది శ్రీ అగస్తీశ్వరుడే అని తెలుసుకొనండి. ఈ సమయంలో సద్గురువుగా పనిచేయుచున్న అగస్తీశ్వరుడైన నేను, అంటే ఈ కణము గురించి చెప్తున్న వారు మన సద్గురు అగస్తీశ్వర మహర్షి. ఇప్పుడు ఆయన ఆ అగస్తీశ్వర పాదరస కణమే తానై అయిపోయి ఉన్నాడు ఆయన. అందువల్ల ఈ కణానికి మహర్షికి అభేదం. ఈ సమయంలో సద్గురువుగా పనిచేయుచున్న అగస్తీశ్వరుడైన నేను ఒకప్పుడు మానవ రూపం ధరించి జీవిస్తూ ఉన్న సమయంలో నేను చూసి ఆశ్చర్యపడిన కణము అనేది అగత్తు ఈశ్వర కణమే. అగత్తు ఈశ్వర అంటే లోపల ఉండేటువంటి ఈశ్వర కణమే. అప్పటి నుండి నేను తపస్సు చేసి, అంటే ఆ సమయంలో ఆయన వెన్ హీ టుక్ హ్యూమన్ ఫామ్ ఫస్ట్ టైం, అప్పటి నుండి నేను తపస్సు చేసి నా ఆత్మ కణములను ఒక్కొక్కటిని అగస్తీశ్వర కణముగానే మార్చుకున్నాను. అంటే ప్రతి ఒక్క ఆయనలో కూడా, మనిషిగా పుట్టినప్పుడు ఆయనలో కూడా కోటాను కోట్ల ఆత్మ కణాలు ఉంటాయి కదా. ఆ కణం ఒక్కొక్క దాన్ని కూడా అగస్తీశ్వర కణంగా మార్చేసుకున్నట్టు ఆయన. అంతేకాక తపస్సు చేసి ప్రతి ఒక్క దైవం వద్ద ఉన్న అగస్తీశ్వర ఆత్మ కణమును వారి నుండి వరంగా పొంది ఉన్నాను. అంటే తనలో ఉన్నవి మార్చుకోవడమే కాకుండా ప్రతి ఒక్క దేవుణ్ణి గూర్చి తపస్సు చేసి వాళ్ళ ఆత్మలో ఉండే అగస్తీశ్వర కణాన్ని తీసేసుకున్నాడు ఆయన వరంగా. పలు యుగములుగా నేను తపస్సు చేసి వరంగా పొంది ఉన్నది అగస్తీశ్వర ఆత్మగర్భ బీజ కణములనే అని తెలుసుకొనండి. నా ఆత్మ పూర్తిగా అగత్తు ఈశ్వర కణములతో నిండిపోయి ఉన్నది. అందువలననే ఈశ్వరుడు చేపట్టిన ఉన్నతమైన కార్యమును అతి తీవ్రంగా నేను చేయగలుగుతున్నాను. నేను విడుదల చేయిస్తున్న ప్రతి ఒక్క ఆత్మలో ఉన్న అగత్తు ఈశ్వర ఆత్మకణమునే వారిని ప్రార్థించి బహుమానంగా వారి నుండి పొందుతాను. అంటే ఈయన ఎవరెవరినైతే విడిపిస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఆ అగత్తు ఈశ్వర ఆత్మకణాన్ని వాళ్ళ నుంచి ఒక ప్రజెంటేషన్ లాగా, బహుమానం లాగా పొందుతాను అని చెప్తున్నారు. కావున ఇంతకాలం నుండి నేను లెక్కలేనన్ని, అంటే అసంఖ్యాక ఆత్మలను విడుదల చేయిస్తూ వచ్చాను అనియు, దానివలన అసంఖ్యాకమైన అగత్తు ఈశ్వర గర్భస్థ బీజ కణములైన పాదరస కణములను నా ఆత్మతో కలిపివేసుకొని ఉన్నాను అనియు పూర్తిగా అర్థం చేసుకోనండి. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన లోపల ఆత్మ కణాలన్నీ ఎలా అగత్తు ఈశ్వర ఆత్మ కణాలుగా మారిపోయినాయంటే ఈ ప్రక్రియతోటి. ప్రతి ఒక్క ఆత్మను విడుదల చేయించేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ చేసిన పనికి బహుమానంగా
ఆయన వాళ్ళను ప్రార్థన చేసి తీసుకున్నాడు. వాళ్ళ అగత్తు ఈశ్వర ఆత్మ కణాన్ని. తనలో తన కణాల్లో కలిపేసుకో ఉన్నారు. అవిశ్రాంతంగా నేను చేసే ఈశ్వర కార్యములకు అనేక మానవాత్మల అగత్తు ఈశ్వర కణములు సహాయపడుతున్నవి. ఇది తీసుకున్నది ఆయన తన కోసం కాదు. మళ్ళీ మన మానవుల కోసమే ఆ తపస్సును ధారపోయటానికి, ఆ ఈశ్వర కణాల శక్తిని ధారపోసేందుకు. అవిశ్రాంతంగా నేను చేసే ఈశ్వర కార్యములకు అనేక మానవాత్మల అగత్తు ఈశ్వర కణములు సహాయపడుతూ ఉన్నవి. శ్రీచక్ర ధ్యాన సాధన చేసే ప్రియమైన శిష్యులారా, మీ శిరస్సులో జీవాణువు గూడు యొక్క కేంద్రంలో ఉండే బిందు స్థానమునకు సమీపంలో కూర్చొని సంక్షేపణ చెందుతున్న ఒక్కొక్క దేవికి పూర్ణాహుతులను సమర్పణం చేస్తూ ఉన్నది మీ అగస్తీశ్వర ఆత్మకణమే అని తెలుసుకోనండి. అంటే మన లోపల ఉన్న అగస్తీశ్వర ఆత్మకణం ఏదైతే ఉందో అది ఆ బిందు స్థానంలో కూర్చొని యాగం చేస్తూ పూర్ణాహుతులను అమ్మవార్లకు అర్పిస్తూ ఉన్నది అని చెప్తున్నారు అప్ప. ప్రతి ఒక్క అగస్తీశ్వర ఆత్మకణములో నేను పూర్తిగా కలిసిపోయే పనిచేస్తాను అని గ్రహించండి. మీ శిరసులో ఉండే జీవాణువు గూడు మధ్యభాగమున కూర్చొని అత్యున్నతమైన పని చేయుచున్న అగస్తీశ్వరుడు అను ఆత్మగర్భ బీజమును అర్థం చేసుకొనటానికి ప్రయత్నించండి. ఈ రోజంతా పూర్తిగా మీ శిరస్సులో దేవతల సంక్షేపణం కోసం సహాయపడుతున్న శ్రీ అగస్తీశ్వర కణమునకు నమస్కరించి స్తుతించండి. ఎందువలన అంటే దేవతల సంక్షేపణ పూర్తిగా పరిసమాప్తి అయ్యాక మీ అగస్తీశ్వర కణము నాతో సంక్షేపించును. అంటే ఈయన లోపల కలిసి ఒదిగిపోతుందన్నమాట. ఈయన లోపల లీనమైపోతుంది మన అగస్తీశ్వర కణం. ఆ యాగం పూర్తయిపోయాక, అంటే 108 రోజులు పూర్తయ్యాక మన అగస్తీశ్వర కణం అనేది సంక్షేపణ చెందిపోతుంది ఈ అగస్తీశ్వరునితోటి. మీరు జీవించి ఉన్నంత కాలము మీకు నేనే అగస్తీశ్వర కణం యొక్క శక్తులను కురిపిస్తాను. అప్పుడు మనకు డౌట్ రావచ్చు కదా, మరి మనలో ఉండే ఆత్మకణం వెళ్ళిపోతే మనకెట్ట ఆ లోటు భర్తీ ఎవరు చేస్తారంటే స్వామే, అప్పానే మన సద్గురువే చేస్తాడు ఆ పని. మీరు జీవించి ఎలా అయితే అరుణాచలేశ్వరుడు జీవాణువు గూడు కరిగి అక్కడ సంక్షేపణ జరుగుతున్నందున వాళ్ళ అమ్మవార్లంతా వెళ్ళిపోతే అది ఆ జీవాణువు గూడు బదులుగా తానే జీవాణువు గూడుగా ఎలా అయితే అమరుతున్నారో అదేవిధంగా ఈయన కూడా ఒకానొక ఆత్మ కణం కదా, ఆ అగస్తీశ్వర కణం మన ఆత్మలో ఉండేది, అది కూడా వెళ్ళిపోతుంది ఇదే విధంగా. దానికి సబ్స్టిట్యూట్గా అగస్తీశ్వరుడు స్వయంగా వచ్చి ఆ కణములాగా మనలో పనిచేస్తాను అంటున్నారు. మీరు జీవించి ఉన్నంత కాలము మీకు నేనే అగస్తీశ్వర కణం యొక్క శక్తులను కురిపిస్తాను. 108 దినముల ఆరాధన ఆఖరున అగ్ని వెలిగించి గురుపూజ చేసే సమయంలో శ్రీ కామాక్షిదేవి యొక్క సంపూర్ణ సంక్షేపణ జరుగును. అమ్మ కూడా వెళ్ళిపోతారు. ఆది కామాక్షి అక్కడ కుడివైపున కూర్చొని అన్ని లెక్కలు రాసుకుంటోంది. ఎంతమంది దేవతలు సరిగా వెళ్ళి సంక్షేపణ అవుతున్నారా లేదా అని ఆది పరాశక్తి యొక్క ఆజ్ఞతో. లాస్ట్లో నేను ఆది పరాశక్తితో కలిసి సంక్షేపిస్తాను అని అమ్మ చెప్పారు మొదటి మెసేజ్లో. అదేవిధంగా అమ్మ ఇప్పుడు వెళ్ళిపోతారట 108 రోజుల తర్వాత. అప్పుడు సంపూర్ణ సంక్షేపణ అమ్మది జరుగుతుంది అంటున్నారు గురుపూజ రోజున. అటు తర్వాత అగస్తీశ్వరునికి కూడా ఆహుతులను సమర్పించి, అంటే మనలో ఉండే అగస్తీశ్వర కణమైన అగస్తీశ్వరునికి కూడా ఆహుతులను సమర్పించి నాకు గురుదక్షిణగా సమర్పించుకోవాలి. అంటే ఇక్కడ ఇద్దరు అగస్తీశ్వరులు, మనలో ఉండే అగస్తీశ్వర ఆత్మ బీజకణము, దానికి అగస్తీశ్వరుని రూపంలో శివుడి రూపంలో మనం ఆహుతులను సమర్పించాలి. ఆ తర్వాత దాన్ని అది వెళ్ళి అగస్తుల వారిలో సంక్షేపిస్తుంది అని చెప్పారు కదా, దాన్ని మనం ఆయనకు గురుదక్షిణగా స్వామికి గురుపూజ రోజున మన ఆత్మ కణాన్ని అగస్తీశ్వర కణాన్ని సమర్పించుకోమని చెప్తున్నారు స్వామి. అంటే ఇంత యాగం చేశారు, గురుదక్షిణ ఇవ్వాలి కదా మనం, అందుకని. అటుపై కాలమంతా నేనే మీకు అగస్తీశ్వర కణం వలె లోపల నిలిచి పనిచేస్తాను. అనుగ్రహ శక్తి నిండిన నా వీర్యవంతమైన శక్తులను అందరూ పరిపూర్ణంగా పొందగలరు. అంతేకాక నేను మీ అగస్తీశ్వర కణమును తీసుకొని అనేక ఆత్మలను విడిపిస్తాను అని తెలుసుకోవాలి. అంటే మన అగస్తీశ్వర కణం గురుదక్షిణ పూర్తయిపోతోంది, మళ్ళీ మన అగస్తీశ్వర కణము భర్తీ అయిపోతోంది.
దీనివల్ల మళ్ళీ మనకి ఇంకొక ఫాయిదా ఏందంటే, లాభం ఏందంటే, మన అగస్తీశ్వర కణం తీసుకొని ఇతర ఆత్మలకు విడుదలకు సహాయం ఆ పుణ్యం గూడా మనకే వస్తుందనమాట. శ్రీ అగస్తీశ్వరుడు అను పేరు కలిగిన మీ ఆత్మ బీజ కణము ఈ సమయంలో ప్రకాశించే తత్వాన్ని పొంది బ్రెయిన్ మధ్య భాగంలో ఉండే జీవాణువు గూటిలో కదులుతూ ఉండుటను గ్రహించండి. అంటే అక్కడ అది పనిచేస్తోంది, యాగం చేస్తోంది కదా! అది చూడమని చెప్తున్నారాయన. లోతుగా అంతర్ముఖులై చూస్తూ క్రమక్రమంగా శిరస్సు కేంద్ర భాగానికి ప్రయాణించి జీవాణువు గూడు అనే పీనియల్ గ్రంథిని చేరుకోవాలి. అంటే ఇదొక ధ్యానంలాగా చెప్తున్నారు స్వామి. మనము ధ్యానస్థులమై కూర్చొని లోతుగా అంతర్ముఖంతో చూస్తూ లోపల దృష్టి కేంద్రీకరించి క్రమక్రమంగా మనము మన దృష్టి, మన మనసు అన్ని హ్మ్. కేంద్ర మధ్య భాగానికి, శిరస్సు కేంద్ర మధ్య భాగాల్లోకి ప్రయాణించాలి. ఆ తర్వాత జీవాణు గూడు అనే పీనియల్ గ్లాండ్‌ని చేరుకోవాలి. అక్కడ తర్వాత మెల్లిగా దానిలోకి చొచ్చుకొని పోయి దృష్టి సారించినచో అంటే బిందువు లోపల ఎంటర్ అవ్వాలి. అంటే మానసికంగా భావనతో. అక్కడ పోయి దృష్టి సారించినచో అక్కడ ఏముంటుందట, సూర్యుని వలె ప్రకాశిస్తున్న ఒక ఆత్మ కణము నిలిచి ఉండుటను గమనించవచ్చును. అదే శ్రీ అగస్తీశ్వర ఆత్మకణము. శ్రీ అగస్తీశ్వరుడు అనే ఆ కణము ఈ సమయంలో వీర్యవంతంగా పనిచేయుటను మీరు అనుభూతి చెందగలరు. భావనలు మాత్రమే ఉత్తమమైన శక్తులను ఇవ్వగలవు. గ్రహించి స్వీకరించవలసినది శ్రీ అగస్తీశ్వరుని పరిపూర్ణమైన ఆశ.